ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు కూడా మనము యేసు ప్రభు వారి యొక్క చివరి రాత్రి భోజనం, ఆఖరి రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం అంటూ ఉంటాం. మేడగదిలో జరిగినటువంటి ఆ వృత్తాంతమంతా కూడా ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకున్నాం. హోలీ వీక్, పరిశుద్ధ వారములో ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శనివారం అంటే పస్కా పండుగకు 6 దినముల ముందే యేసు ప్రభు వారు బేతనియాకి రావడం మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు వారు బయలుదేరి యెరూషలేమునకు వస్తూ 2 శిష్యులను పిలిచి, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, మీరు యెరూషలేములోకి ప్రవేశించగానే నీళ్లకొండ మోయిచున్నటువంటి ఒకడు మీకు ఎదురు పడతాడు. అతని వెంట ఏ ఇంట్లోనికి అతను వెళ్తాడో ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ ఇంటి యజమానుని అడిగి, మా బోధకుడికి ప్రభువుకి పస్కా విందును భుజించడానికి రూము కావాలని అడగండి, అతడు మేడగది మీకు చూపిస్తాడు. ఆ మేడగదిలో సామాను సిద్ధపరిచి పస్కా పశువును మీకు ఇస్తాడు, దాన్ని సిద్ధపరచండి అని చెప్పి శిశువులను పంపించాడు. ఎక్కడో ఉన్నటువంటి ప్రభువుకి యెరూషలేము పట్టణంలో నీళ్ల కొండను మోసేటువంటి ఆ వ్యక్తిని ప్రభువు చూశాడు. ఎప్పుడో వీళ్ళు వచ్చే సమయానికే నీళ్ల కొండ మోస్తున్నటువంటి వ్యక్తి కనపడతాడని, ఆ ఇంటి యజమాని మేడగది చూపిస్తాడని యేసు ప్రభు వారు ముందే చెప్పారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సమస్తమును ముందే గ్రహించి చెప్పగలిగినటువంటి దేవుడు ఆయన. బేతనియా నుండి బయలుదేరినప్పుడు మనం చూసాం, బెత్పగే దగ్గరికి వచ్చినప్పుడు మీ ముందున గ్రామానికి వెళ్ళండి, ఆ ఊరిలో ప్రవేశించగానే తలవాగిటి కట్టివేయబడిన కంచరి గాడిద అక్కడ ఉంటుంది అని చెప్పి ప్రభు ముందుగానే చెప్పి పంపించాడు. ఆ యజమానుడు తోలుతాడు మీరు అడగగానే అని చెప్పి పంపించాడు. అలాగనే జరిగింది. ఇవన్నీ ప్రభు ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అలాగనే వారు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే జరిగింది. నీళ్లకొండ మోస్తున్నటువంటి వ్యక్తి ఎదురుపడ్డాడు, అడిగారు. ఆ యజమానుడు సమస్తమును సిద్ధపరిచి ఇచ్చారు. పస్కా పండుగ ఆచరించడానికి వారికి ఆ ఇల్లు అవసరమైంది. పస్కా పండుగ అంటే ఎప్పుడు, అసలు పస్కా పండుగ వచ్చింది ఏ రోజు అని తారీఖులు చూసుకుంటూ వస్తే శుక్రవారం రోజున వచ్చింది. శుక్రవారం పస్కా విందును భుజించాలి కదా. అలాగైతే మరి వారు ఎందుకు గురువారం రోజున జరిగింది? మనం అందరం ఎందుకు గురువారం ఆ రోజే ప్రభురాత్రి భోజనమును అనుసరిస్తాం? గురువారం ఎలా పస్కా పండుగని చేస్తారు అంటే వివరణ కొంత క్రితంలో ఉన్నటువంటి వర్తమానంలో ఇచ్చాను, అందులో చూడండి. మేడగది సహవాసము ఎలా జరిగింది అక్కడ అనేటువంటి మెసేజ్లో ఈ వివరణ ఇచ్చాను, చూడండి. అసలు పాలస్తీనా దేశపు సమయానికి ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నాం కనుక మన సమయానికి వ్యత్యాసం తెలుస్తుంది. దినారంభం వారికి ఎప్పుడు, దినారంభం మనకెప్పుడు, ఇవన్నీ కూడా అందులో వర్తమానంలో చెప్పబడింది, చూడండి. ఇప్పుడు వారు మేడగదిలో నుండి రాత్రి భోజనము భుజించిన తరువాత అక్కడ ఒక కార్యము జరిగింది. వారు భోజనము భుజించి బయలుదేరి వెళ్ళే సమయంలో కీర్తన పాడారు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఇగో ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అన్నాడు. కత్తి లేని వాడు వస్త్రమును అమ్మి కత్తి కొనుక్కోండి అని చెప్పిన ప్రభు మాటకి పేతురు అంటున్నాడు, ప్రభువా ఇగో ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అన్నాడు. చాలును అన్నాడు ప్రభు. దీనికి చాలామంది అనుకుంటున్నారు శిశువులు కూడా కత్తులు కొనుక్కోమన్నాడు, కత్తులు కొనుక్కొని దాచుకునేటువంటి సంప్రదాయాన్ని ప్రోత్సహించాడు ప్రభు అని అనుకుంటారు. కాదు. ఆ దినాల్లో అక్కడ
యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళేటువంటి బాటసారి ఎలా దెబ్బతిన్నాడు మనందరికీ తెలిసిందే కదా. దొంగల చేత చిక్కి అన్నీ దోసుకొని కొరప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళారు. ప్రయాణ మార్గాల్లో ప్రతి ఒక్కరూ వారి యొక్క సంరక్షణ కొరకు ఆ రోజులో ఆయుధములను ధరించి వెళ్ళేవారు. అది అందరికి అలవాటు అక్కడ వారందరికీ. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు కనుక వారందరూ కూడా ఆయుధములు ధరించి వెళుతూ ఉంటారు. దొంగల భయం ఎక్కువ, అది వారి అలవాటు. అందువలన పేతురు అంటున్నాడు, ఇగో ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అంటే ఆ 2 జాళ్ళే, వాడితోట మనం యుద్ధం చేద్దామని అది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. ఆ 2 కత్తులు చాలు, వాటితో మనం యుద్ధం చేద్దామనే ఉద్దేశంగా యేసు ప్రభు చెప్పింది అక్కడ ఎందుకన్నాడు ప్రభు చాలును అని అంటే, కత్తుల గురించి చెప్పే ఆ విషయం చాలులే, ఇంకేం చెబుతావులే చాలు కానీ అని ఉద్దేశం. మనం ఎవరైనా ఏదని చెప్తుంటే చాలులే ఇంకా చెప్పబాకు అంటాం కదా. ప్రభువారి ఉద్దేశం అది. 2 కత్తులుని ప్రభువా అంటే చాలు, నువ్వు కత్తుల గురించి చెబుతున్నావు, నేను చెప్పే భావం వేరు, నీకు అర్థమైంది వేరు అని చాలు అని ప్రభు ఏమన్నాడు అక్కడ. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడయ్యా. కత్తులు కాదు మనకు కావాల్సింది. కత్తితో చెవి నరికినప్పుడు ఈ తీసుకెళ్ళిన కత్తులతో కదా ఆయన నరికింది. సైనికుని చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని లాక్కొని నరికాడు. సరే, కత్తులను గురించి మాత్రం యేసు ప్రభు చాలును అంటే నువ్వు దాని గురించి చెప్పే విషయంగా మాట్లాడద్దు, చాలా బో అన్న ఉద్దేశంతో చెప్పాడు. సరే, వారు బయలుదేరి మార్గమధ్యలో కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటకు వెళ్ళారు. అక్కడ సైనికులు వచ్చి ఏ రీతిగా యేసు ప్రభు వారిని కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారు, బందిపోటును పట్టుకున్నట్టుగా. ప్రభు అడిగాడు, నేను ప్రతిదినం మీ మధ్యలోనే ఉంటున్నాను కదా, ఎందుకు మీరు నన్ను బంధించలేకపోయారు అంటే ప్రజలకు భయపడ్డారు. ప్రజలు ఎన్న ప్రవక్త అనుకుంటున్నారు. డైరెక్ట్గా అందరి ముందు పట్టుకుంటే ఒక ప్రవక్తని అప్పటికే చంపేశారు, బాప్తిస్మిచ్చే యోహాను గారిని. ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో ఎవరు ఏ కుయుక్తులు చేసినా డైరెక్ట్గా చంపలేరు కదా, చాటుగానే. అందుకని ఇప్పుడు ప్రభుని అర్ధరాత్రి సమయంలో దొంగను బంధించినట్లుగా, దోపిడీదారులను బంధించినట్లుగా వీళ్ళే దోపిడీదారులుగా వచ్చి ప్రభుని బంధిస్తే ప్రభు అన్నాడు, ఆయన దాక్కోలా, మీకు ఎవరు కావాలి, మీరు ఎవరిని వెతుకుతున్నారని డైరెక్ట్గా ప్రభు అడిగాడు అక్కడ గెత్సేమనే తోటలో. వారు అన్నారు, నజరేయుడైన యేసు మాకు కావాలి అన్నారు. అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆ నజరేయుడైన యేసుని నేనే అని తనను తాను అప్పగించుకున్నాడు. ఇష్టపడి వచ్చాడు గనక కష్టమైన భరించాలి అని ఆ నజరేయుడైన యేసుని నేనే, వారిని విడిచిపెట్టండి పదండి అని వారితో పాటు వెళ్ళగలిగాడు. శ్రమను అనుభవించడానికి ఆయన ఎవరో పట్టుకొని ఆయన ఎవరో చంపివేశారనేది కాదు, తనను తానే అప్పగించుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, ఎవడును నన్ను నా అంతటి నేనే నా ప్రాణమును పెడుతున్నాను అన్నాడు. రాత్రిపూట ఈ రాత్రే జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయన అంతగా శ్రమను బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు దొరకలా. కారణం ఏమిటంటే, నువ్వు ఇష్టపడి వెళ్ళావు కదా, ఇప్పుడు మరలా తొలగించమంటున్నావు ఏంటి? పాత్ర అంటే శ్రమలు వద్దా నీకు? పాపికి ప్రాణం పెడతానని వచ్చావు కదా, పాపిని రక్షించడానికి ప్రాణమును పెట్టి శ్రమను అనుభవించి రక్తమును చిందిస్తానని కదా నువ్వు వచ్చావు. మరి ఇప్పుడు ఎందుకు తప్పించమంటున్నావు అని ప్రభు మాట్లాడాల. అప్పుడు ఆయన తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ ఇష్ట ప్రకారం నేను చేస్తానయ్యా అని ఒప్పుకున్న తర్వాత పరలోకము నుండి దిగి దూతలు దిగి వచ్చి ఆయనను బలపరిచారు.
బలపరచడం అంటే ఏంటి? పర్వాలేదులే ప్రభువా, వాళ్ళు కొరడాలతో కొడితే నీకేం దెబ్బలు తగలవు, వాళ్ళు మేకులతో కొడితే నీకేం దెబ్బలు తగలవు అని కాదు వాళ్ళు బలపరిచింది. నీవు ఒప్పుకొని వచ్చావు గనుక సమస్తమును భరించు, ఓర్చుకో, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చావు, తండ్రికి ఇష్టడుగా బ్రతకాలి అని బలపరిచారు. వారు ధైర్యపరిచి వెళ్ళిపోయారు. వారు బంధించారు. యేసు ప్రభు వారిని తీసుకొని వెళుతున్నారు. ఇప్పుడు ఒక హంతకుడని, దోషి అని బంధించినప్పుడు సైనికులు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? కైపా ఇంటికి తీసుకెళ్లారు. మనం చూస్తూ ఉంటాం. కైపా ఇంటికి తీసుకెళ్లారు. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. కైపా ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వారు అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇతని మీద మనము ఏ నేరం మోపాలి? కక్షతో, పగను దాచుకొని అసూయతో ఆయనను బంధించారు. ఎందుకు బంధించారు? కారణం ఏమిటి అంటే ప్రధాన యాజకుల ఆ ప్రాముఖ్యమైనటువంటి కక్ష సాధింపు. అది ప్రజలందరూ ఇంతకుముందు ప్రభు రాకముందు వీరే దేవుళ్ళు, మీరేనయ్యా మాకు దేవుళ్ళని యాజకులను, ప్రధాన యాజకుల్ని వారు గౌరవించేవారు, మొక్కేవారు. అసలు దేవుడు కూడా అవసరంలా, ప్రధాన యాజకులు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి లోపములు బయట పెడుతున్నాడు ప్రభు. శాస్త్రులు, పరిసయ్యుల్లో ఉన్న లోపాలని బయట పెడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ప్రజలందరి ముందు వారిని గద్దిస్తున్నాడు. అది వారికి పనికి రావట్లా. సత్యమును బోధించే ఎవరినైనా సరే సహించరు ఎవరో. సత్యం అవసరం లేదు ప్రజలకి. నీలో లోపములు చూపించిన వాడిని నువ్వు ప్రేమించలేవు. అప్పటికి నీలో లోపములు ఉన్నాయి అని చెబితే వాడిని ఖండించాలి, దండించాలి, చంపివేయాలని చూస్తావు. కారణం ఏంటంటే నువ్వు లోపం కలిగిన వ్యక్తిగా బహిర్గతం చేసుకోలేవు. యేసు ప్రభు ఇప్పుడు శాస్త్రులను, పరిచయాలను గద్దించింది అదే. మీరు వేషధారులు అన్నాడు. పైకి భక్తి కలిగిన వారు ఎవరు ఉండి శక్తిని ఎరుగని వారుగా ఉన్నారు అన్నాడు. అందులైన మార్గదర్శకులు మీరు అన్నాడు. మీరే గుడ్డివారు, మీరు ఇతరులకి ఏం దారి చూపిస్తారా అని గద్దించాడు. అందరి ముందు గద్దించాడు. అందువలన వారికి యేసు ప్రభు అంటే పగ. వీడొచ్చి మా ఘనతను, మాకున్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తున్నాడు. ప్రజల ముందు మమ్మల్ని హేళన చేస్తున్నాడు. విలువ లేకుండా మాట్లాడడం వలన ప్రజలు మమ్మల్ని విలువ లేకుండా చూస్తున్నారు అని అసూయని పెంచుకున్నారు యేసు ప్రభు మీద. యాజక ధర్మమును, ప్రధాన యాజక లక్షణములను యేసు ప్రభు వారిలో ఉన్న లోపాలను చూపించి దీనికి వీరు అర్హులు కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే వారు కక్ష కట్టారు. ఇప్పుడు కైపా ఇంటికే తీసుకొచ్చారు. యేసు ప్రభుని బంధించిన వారు రాజు దగ్గరికి తీసుకెళ్లాల్సింది కైపా ఇంటికి తీసుకొచ్చారు. కైపా ఇంటికి కక్ష సాధింపు చర్య అన్నమాట అది. వారు యేసు ప్రభు మీద కక్షతో బంధించి తెచ్చారు. కానీ ఇప్పుడు చంపాలంటే ఒక నేరాన్ని చూపించాలి, ఒక కారణాన్ని చూపించాలి. ఇతడు దోషి కాదు కదా, కానీ అతను నేరం చేసినట్టు ప్రజలకు చూపించాలి. అప్పుడు ఏం చేయాలి మరి అంటే అతన్ని అడుగుతున్నారు. ఇప్పుడు అన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏ నేరమును అతని మీద మోపి అతన్ని సిలువ శిక్షకు అప్పగించాలి మనం అని వెతుకుతూ ఉండగా ప్రధాన యాజకుడు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనంలో మనం చూస్తే 26వ అధ్యాయంలో 57వ వచనంలోంచి మనం చదివితే ఇక్కడ యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను, పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలనని బంట్రవతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును
బంధింపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుగుచుండేది. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఎంతోమందితో అబద్ధ సాక్ష్యాలు చెప్పించాలనుకున్నారు, కానీ ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఆయన దగ్గర అబద్ధాలు ఏవి బయటపడట్లేదు. ఎవరైతే ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని మోపి ఇతనిలా మాట్లాడాడు, ఇతను అలా చేశాడు అన్నప్పుడు యేసు ప్రభును పరిశీలించిన వారికి అవి సత్యముగా నిరూపణ కాలేదు. తొదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నవత్రమేమీ చెప్పవా, వీరి నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకొండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. ఎన్నో ఏ లోపం కనబడట్లా, ఈయన మీద నేరం మోపడానికి ఏ సాక్ష్యం కూడా నిలబడట్లా. అలా దేవుడు ఆడుతుండగా ఒకడు వచ్చి, అనామకుడు వాడు, ఎందుకు పనికిరాని వాడు, ఇవాళ ఎవరు సాక్ష్యాలు తీసుకుంటున్నారు అంటే అనామకులు సాక్ష్యాలే, ఎందులో పేరెండిక కలిగిన వారు కాదు, ఆయన స్తోమత కలిగిన వాడు కాదు, ఆయనతో సాటి అయిన వాడు కూడా కాదు. ఎవరో అనామకుడు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కడతానన్నాడు అనగానే ఇక చాలు, ఇప్పుడు మనకి సాక్ష్యం. హేరోదు మనల్ని ప్రేమించి మన కొరకు సంవత్సరాల కొలది కట్టిన దేవాలయమును ఏదైనా పడగొడితే 3 రోజులు కడతానన్నాడు అని చెప్పేసి అదొక అబద్ధ సాక్ష్యం పట్టుకున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, అప్పుడు ఎప్పుడో నువ్వు ఒక మాట చెప్పినట్టు గుర్తుంది, దేవుని కుమారుడు అని చెప్పావు, ప్రజలు కూడా అనుకుంటున్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు, ఎందుకు ఇంతగా సంశయించడం అని అడగగానే యేసు ప్రభు ఈ మాటకి సమాధానం చెప్తున్నాడు. ఆయన అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవన్నట్టే నేను దేవుని కుమారునే, నువ్వు అన్నట్టు నేను దేవుని కుమారుణ్ణే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయో ఆకాశమేఘారూఢై వచ్చుటయో మీరు చూతురు అని చెప్పాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుట, ఆయన సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుట, ఆకాశ మేఘారూఢై వచ్చుట మీరు చూస్తారు అని చెప్పగానే ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకున్నాడు. అంటే ఏంటి, దేవుని కుమారులు అంటే ఎవరు? ప్రధాన యాజకుడే. దేవుని కుమారులుగా వీరు చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు వీడెవడో వచ్చి నజరేతు నుండి వచ్చి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. చాలు, ఈ సాక్ష్యం చాలు మనకని బట్టలు చింపుకొని ఇంకెందుకు మనకి వేరే సాక్ష్యం అవసరం లేదు. ఈ నేరము మీద ఇతను మనం చంపవచ్చు. ఏమిటని చెప్పింది వాస్తవమే, నిజాన్ని నిర్భయంగా చెప్పాడు, దానికి అతన్ని చంపడానికి పూనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారిలో మనం పాటలు పాడతాం, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని వాడు, ఎన్నో పాటలు మనం సందర్భాన్ని బట్టి పాడుతూ ఉంటాం. ఆయనలో అసలు ఎలాంటి లోపము లేదు, దూషణ లేదు. అలాంటిది అక్రమముగా ఆయనను బంధించి తీసుకొచ్చారు. మరో పాట పాడతాం కదా, దోషము లేనివాడా దోషిగా మారితివా నా పాపముకై. దోషిగా మారిపోయాడు ఆయన. ప్రధాన యాజకులు బట్టలు దించుకొని ఇంకా మనకు అవసరం లేదు ఏ సాక్ష్యంతో, ఇదిగో వీడు తన నోటితోనే చెప్పాడు దేవుని కుమారుడని. దేవుని కుమారుడు అంటే ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు లేరు. మన మీద ఇలా చెప్పాడని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇప్పుడు కైపా ఇంటి దగ్గర నుంచి పిలాతు భవనానికి తీసుకొని వెళ్ళారు. లోకాసువార్త 23వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. లోకాసువార్త 23వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ తీసుకొని చదువు. లోకాసువార్త 23వ అధ్యాయము
మొదటి నుండి మనం చదివితే ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో వారందరూ కూడా యేసు ప్రభు వారిని బంధించి ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే పిలాతు భవనానికి తీసుకొని వచ్చారు. పిలాతు భవనానికి తీసుకొని వచ్చారు. అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబాట ప్రేరేపించచ్చు, కైసరుకు పన్నీయవద్దనియో తానే క్రీస్తునను ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపారు. చూడండి, ఇక్కడ మనం చదువుతున్నాం. మొదట వారికి ఏ సాక్ష్యం దొరికింది అనుకున్నారు? సంతోషపడ్డారు. దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు. మనము దేవుని కుమారులం, దేవుని పిల్లలు. మనం వీడవును దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడని కోపాన్ని తెచ్చుకున్నారు. అక్కడికి వచ్చారు, రాజు దగ్గరకు వచ్చి అక్కడ చూడండి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. వారు చెప్పాలనుకున్నది చెప్పకుండా రాజుకు దగ్గరకు తీసుకొచ్చి, రాజుకు కోపం రేపాలంటే, రాజు నిజంగా ఇప్పుడు ఇతన్ని శిక్షించాలి అంటే ఏం చేయాలి? ఆ మాట చెబితే దేవుని కుమారుడు అని చెప్పాడని చెప్పుకొని ఏమైందయా అందరు దేవుని పిల్లలుగా అంటారేమో. ఇప్పుడు ఏం చెప్పాలి మరి అంటే, రాజుకు సంబంధించినటువంటి రాజ్యానికి సంబంధించింది చెప్పాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి వచ్చారు కైఫా చెప్పండి, కైఫాచారులు చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాజా ఇతడు మా జనమును రేపుతున్నాడు, మా జనమును ప్రేరేపింపజేస్తున్నాడు, ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నాడు. సత్యాన్ని బోధించి ఆయన చేసింది ఏంటి? సత్యాన్ని బోధించాడు. కానీ వీళ్ళేం చెబుతున్నారు? ఇతడు మా జనమును ప్రేరేపించున్నాడు, తిరుగుబడటానికి ప్రేరేపిస్తున్నాడు అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులను అనేక మందిని నిర్దాక్షిణ్యంగా కొట్టడానికి, నిర్దాక్షిణ్యంగా చంపివేయడానికి వీళ్ళెందుకు పూనుకుంటున్నారంటే సత్యమును సహించలేకనే. ఇగో ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట వేరు, వీరు మాట్లాడుకునే మాట వేరు. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు అన్నాడు. ఏ రోజు యేసు ప్రభు ప్రజలను తిరగబడేటట్టు చేశాడు? శాంతివర్ధనలుగా ఉండండి అని చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, ఇలాగున వారిని, ప్రజలను వారిలో ఉన్నటువంటి దుర్మార్గత నుండి విడిపించి, రౌద్రముల నుండి, కక్షల నుండి విడిపించి శాంతవర్తనులుగా వారిని సాత్వికులుగా పెంచడానికి ప్రభు బోధిస్తే వీరేం చేస్తున్నారంటే, వీరు మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు. ఎందులో, ఏ విషయంలో తిరగబడేటట్టు చేశాడు అని అడిగితే ఇప్పుడు ఏమంటున్నారు? కైసరుకు పన్నియొద్దని చెబుతున్నాడయ్యా అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మాట వినగానే రాజుకి కోపం రాదా? పాలకులకి వీళ్ళు అసలు ప్రభుత్వానికి పన్ను కట్టొద్దు అంటున్నాడు, ప్రభుత్వాన్ని లెక్క చేయొద్దు అంటున్నాడు అంటే ప్రభుత్వానికి కోపం రాదా? వస్తుంది కదా. ప్రభుత్వానికి, రాజుకు కోపం వచ్చేటట్టు చెబుతున్నాడు. ఏంటంటే కైసరుకు పన్ను కట్టొద్దన్నాడు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారు? యేసు ప్రభువుని ఏదైనా మాటల చేత విరికించాలని వారందరూ వచ్చి, బోధకుడా పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? అక్కడ పన్ను కట్టడానికి పేతురుని పంపించి, ఆ సముద్రంలో గాలమే ఒక చాపడిద్ది, అందులో ఒక మన ఇద్దరి కొరకు సెకేలు ఒకటి వచ్చింది, అరసెకేలు చేరొక అరసెకేలు కట్టు, పో పన్ను కట్టి పంపు అని పంపించాడు కదా. ఎప్పుడు ఆయన ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని ప్రేరేపింపజేశాడు? చేయలేదు. కైసరికి పన్నిచ్చట న్యాయమా అని అడిగితే కాయం చూపించమన్నాడు. దాని మీద కైసరు బొమ్మ ఉంటే కైసరు దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. ఎక్కడా ప్రజల్ని ప్రేరేపింప చేయలేదు. వీళ్ళు చెబుతున్నారు కైసరుకు పన్ను కట్టొద్దన్నాడు అన్నారు. రెండవది, ఇతడే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీరు కదయ్యా రాజువి, ఏనే రాజు అంటున్నాడు అంటే రాజు కోపం రాదా? ఇప్పుడు అలా కోపం వచ్చే కదా హేరోదు చిన్నపిల్లలను చంపించింది. ఇతడు యూదులకు రాజు అని చెప్పగానే, జ్ఞానులు వచ్చి చెప్పగానే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగగానే కదా ఆయన కోపం వచ్చింది, చిన్నపిల్లలను చంపించింది. ఇప్పుడు పిలాతు కూడా అలాంటి కోపాన్ని రేపుతున్నారు. ఇతడు రాజు అని చెప్పుకున్నాడు,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపింపజేస్తున్నాడు అని చెప్పాడు. అలాగా ఎప్పుడు చేశాడు ఏంటంటే, ఇతడు గలిలయ మొదలుకొని యూదయ వరకు ప్రజలను ప్రేరేపింపజేశాడయ్యా అనగానే, ఆ మాట వినగానే పిలాతు అన్నాడు, ఇతడు గలిలయుడా అన్నాడు. ఇతడు గలిలయుడా అనగానే వారందరూ అవును, గలిలయలో నజరేతు వాడు. అలాగైతే గలిలయ ప్రాంతం, ఇతడు ఉండే ప్రాంతం అంతా పిలాతు హేరోదు చేతి కింద ఉంది. హేరోదు ఇప్పుడు ప్రస్తుతం రాజధానిలోనే ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. హేరోదు దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొచ్చారు. 7వ వచనంలో మనం చదివితే ఇక్కడ పిలాతు దగ్గర నుంచి పిలాతు ఈ మాట విని, మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించిన, ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయనను ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. అలాగా హేరోదు కూడా యేసు ప్రభు వారి ద్వారా ఒక సూచక్రియ చూడాలనుకున్నాడు. చాలా కాలం నుండి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. అక్కడ కైపాచారులు, ప్రధాన యాజకులు పేతోర్యమను అధికార మందిరంలోను తీసుకొని వెళ్ళి యేసు ప్రభుని అవమానపరిచారు, ముఖం మీద ఊశారు, వస్త్రమును ముసుకేసి ఆయనని ప్రవశింపమని చెప్పారు, పిడిగుద్దులు గుద్దారు. వారి కక్ష తీర్చుకుంటున్నారు. ఇక్కడికి తీసుకొచ్చారు మరలా పిలాతు దగ్గరికి. పిలాతు నుంచి హేరోదు దగ్గరికి. హేరోదు ఆయన సూచక్రియ చేయడానికి సూచక్రియ చేస్తే చూడాలని ఇష్టపడి చేయమన్నాడు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. వెంటనే మరలా ఇతనికి నేను శిక్ష విధించాను, ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క శిరస్సు నరికించాను గనక ఆ పశ్చాత్తాపమే పోలేదు నాలో అని అతను మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు భవనానికి మరలా తిరిగి పంపించాడు. 11వ వచనం మనం చూస్తాం. అతను తిరిగి పిలాతు వద్దకు వచ్చాడు. ఈ రాత్రి అంతా యేసు ప్రభు, చూడండి ఒకటి గమనించండి, గెత్సేమనే తోటకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఈ రాత్రి అంతా ఎక్కడ కూర్చోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆయనకి ఎక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఆయనని అవమానపరుస్తున్నారు. ఇప్పుడు పిలాతు యేసు ప్రభుని విడిపించదలసి యూదుల కోపమును చల్లార్చాలని ఆయన కొరడాలతో కొట్టడానికి ఇచ్చాడు. అంటే పిలాతు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే కొరడాలతో కొట్టేసి ఆయన ఏదో ఒక మాట అన్నాడు, దేవుని కుమారుని అన్నాడు, రాజుని అన్నాడు, రాజేం కాలేడు కదా, ఆయన అన్న మాటకి ఒక శిక్షగా కొరడాలతో కొట్టి వదిలేద్దామని కొరడాలతో కొట్టమన్నాడు. వినండి అందరూ, యేసు ప్రభు వారి కాలంలో కొరడా శిక్ష ఉంది. కాకపోతే యేసు ప్రభుని కొట్టే కొరడాలు మారిపోయినాయి. అంతకుముందు ఉన్న కొరడాలు వేరు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టేవారు. ఆ కొరడాలు ప్రాణం తీరు, భయాన్ని పుట్టిస్తాయి అంతే, ప్రాణాన్ని తీయవు. అది కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులను కొట్టేటువంటి కొరడాలు. సామాన్యమైన శిక్ష అది. అతని కొరడాలతో కొట్టి విడిపించుదాం అనుకుంటే ఆయనని బహుఘోరమైన క్రూరత్వముగా కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు భయంకరమైనటువంటివి. కొరడాకి చివర 3 పేలికలు ఉంటాయి. ఆ 3 పేలికలకి వారు శీర్షపు ముక్కలను పెడతారు. ఆ కొరడా చివర ఎముకలను పెడతారు. వాటితో కొడితే అలా నాటుకుపోయి లాగితే చర్మం చీలిపోద్ది. అలాంటి ఘోరమైన శిక్ష ఆయనకి వేశారు. కొరడాలతో కొట్టి బయటికి తీసుకొని వచ్చారు. అక్కడ ఆ వివరణ అంతా మనకు తెలుసు. ఆయన తల మీద ఒక ముండ్ల కిరీటం పెట్టారు. ముండ్ల కిరీటం పెట్టమని హేరోదు చెప్పలా. చనిపోయేటువంటి వారికి ముండ్ల కిరీటం పెట్టమని అక్కడ లేదు. వారికి ఆ శిక్ష అమలు లేదు. ఎందుకు పెట్టారు అంటే ఆయన మీద కక్ష సాధింపు. సైనికులు కూడా ఆయనని అవమానపరుస్తున్నారు. నువ్వు రాజు అని చెప్పావంట కదా, రాజు కిరీటం ఉండాలి కదా అని చెప్పేసి బంగారం కిరీటం పెట్టారా? కాదే, రాజు పెట్టుకునేది బంగారం కదా. మరి రాజు అని చెప్పిన ఆయనకి
మొండ్ల కిరీటమును పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ మొండ్ల కంపను తీసుకొచ్చేసి ఇదిగో నువ్వు రాజువి అని తల మీద పెట్టేశారు. పెట్టి రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, ఆ మొండ్ల కిరీటం మీద కొట్టారు. రెల్లు అంటే మన దేశంలో ఉండే రెల్లు ఇల్లు కప్పుకోవడానికి మనకు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి రెల్లు అంటే ఒక రకమైనటువంటి బలమైనటువంటి కర్ర. అది ఆయన చేతిలో పెట్టారు, రాజు చేతిలో. దానితోటే ఆ మొండ కిరీటం మీద కొడతాయి, చర్మములో నాటుకుపోయినాయి, ముఖమంతా రక్తధారలో, దేహమంతా కొరడాలతో చేర్చబడి శరీరము ఆ నాగడి సాళ్ళ వలె దున్నబడింది. అప్పుడు ఆయనను బయటికి తీసుకొని వస్తున్నారు. ఇంత బాధను, శ్రమను అనుభవించినటువంటి ప్రభు, సైనికుల చేతిలో అవమానమును పొందినటువంటి ప్రభు ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నాడు? మరలా పిలాతు యొద్దకు తీసుకొని వస్తే పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇతని యందు నాకే దోషము కనపడలా, నీతిమంతుడు ఇతడో అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము ముందుగానే తన దేహములోని రక్తమంతా చిందించబడింది. గెత్సేమనే తోటలో కొంత రక్తము చిందించాడు. ఇక్కడ వీరు సైనికులు కొరణాలతో కొట్టి దేహములో సగము రక్తమంతా వెళ్ళిపోయింది. రక్తము ఒలలాడినటువంటి దేహము, ఆ వ్యక్తి దాహము కొని ఉంటాడు. అయినా వారు దాహమునకివ్వలా. తెల్లవారుజామున మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు చివరి తీర్పు, ఈ నిర్దోషిని యందు నాకు ఏ దోషము కనపడలా, ఏదైనా చంపిన పాపం నా పిల్లల మీద, నా మీద, మా కుటుంబం మీద ఉండకుండా ఉండాలి అంటే వారందరూ తెలిసే కోరుకొనే, ఆ దోష శిక్ష ఏమో మా మీద, మా పిల్లల మీద ఉండనుగా కానీ కోరుకొని వారందరూ యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించారు. ఇతన్ని సిలువేయాల్సిందే, సిలువేయాల్సిందే. అప్పుడు వారి కేకలు, వారి అల్లర్లు ఎక్కువైపోయినాయి. రాజునే బెదిరించారు ప్రధాన యాజకులు. అంటే వారి పవర్ అంత ఉంది. ఇది మన దేశంలో కూడా అంతే కదా. ప్రభుత్వాలను నడిపించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారే దేవుళ్ళుగా పూజించబడాలి, వారే గౌరవించబడాలి. మరి ఎవరు గౌరవించబడడానికి ఇష్టం లేదు. అలాంటి వారే ప్రభుత్వాలను నడిపించేది. ప్రధాన యాజకుడు దేవుళ్ళుగా పూజించబడి ప్రజల మీద ఈ యూదా మత ద్వేషమును నింపుతూ, యూదా మత భ్రవిష్ఠులుగా బ్రతుకుతూ యూదా మతం మీద ప్రేమను పెంచినట్లుగా చేసి ఇతర ప్రజల మీద కక్షను పెంచుతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మతం అనేది మనిషిని మంచితనానికి నడిపించాలి, మార్గములోనికి నడిపించాలి తప్ప ఆ మతం మనిషిని ద్వేష విద్వేషాలతో పెంచకూడదు. అది ఏదైనా సరే యేసు ప్రభువుని చంపివేయటానికి గల కారణం యోధా మత ప్రవిష్ఠులు, గనులు, దేవుని పిల్లలు అనుకున్నటువంటి వారే యేసు ప్రభు మీద కక్ష కట్టారు. ఇన్ని బాధలు తెలిసి కూడా యేసు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. అందుకని ఆంధ్ర క్రైస్తవ పాట రచయిత పితామహుడు బేతాళ జాను గారు ఆయన రాసినటువంటి పాట ఒకటి ఎంతగానో నన్ను ఎంతగా ఆకర్షిస్తుందంటే ఆ పాట అంత ఇష్టం నాకు. బేతాళ జాను గారు రచించినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట ఒక చాలా పాడుకుందాం అండి మనం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపమానవారూపమేతి దానముగా శివము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ
కన్నా మించిన ప్రేమతో. ఎంతటి ప్రేమతో ఆయన ప్రేమించాడు అంటే, నన్ను ప్రేమించడానికి నీవు పరిశుద్ధుడు అయ్యుండి పరలోకమును విడిచి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు అంటాడు పిలిపిలికి రాస్తూ పౌలు భక్తుడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణమవునంతగా అన్నాడు. మరణమవునంతగా, అంతగా తగ్గించుకొని పాపినైన నన్ను పరిశుద్ధినిగా చేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు అన్నాడు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. కీర్తనకారుడు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదయ్యా, పాపములోనే నేను జన్మించాను. అంటే తన తల్లి పాపం చేసి కన్నదని కాదు, లోకంలో పాపం ఉంది, ఆ పాపములో ఉండగానే నేను గర్భంలో పడ్డాను. అందుకని ఇక్కడ అంటున్నాడు, తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. నా వల్ల చేయబడెడు నెల్ల కార్యము లేపు దేహ్యంబులై ఉండగా. పాపిగా పుట్టాను, పాపిగానే పెరుగుతున్నాను. నేను చేసే ప్రతి కార్యము అసహ్యమైనవి, దేహములు అంటే అసహ్యములైనవి. నేను చేసే ప్రతి పని జన్మపాపం, కర్మపాపం అంటారు కదా. ఎదుగుతూ కూడా నా కార్యాలన్నీ అలాగే ఉన్నాయి, అయినా నీవు నన్ను ప్రేమించావు కదా అంటాడు. మంచి నాలో బుట్టదాంచు నీ వెరిగినన్ మించి ప్రేమించినావు. మంచి నాలో లేదని తెలిసి కూడా ఎంతగా ప్రేమించావయ్యా. ఆయన మనల్ని ప్రేమించని ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే భక్తిహీనుల కొరకు ఆయన యవ్వన కాలంలో పరిశుద్ధ రక్తమును చిందించాడంటాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాపులమై ఉండగానే మనల్ని ఆయన ప్రేమించాడు. అదే అంటున్నాడు ఇక్కడ, తల్లి గర్భముననే ధరింపబడిన మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించి ప్రేమించినావు. ఆహా ఎంత సౌఖ్యమో గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. మంచి నాలో బొట్టదాంచు నీ వెరిగినన్ మించి ప్రేమించినావు. ఆహా ఎంత సౌఖ్యమో గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అతి శ్రేష్టమైనటువంటి వచనం ఏంటో తెలుసా? నన్ను ప్రేమింపని కొన్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింపని కొన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రమో. నన్ను ప్రేమించడానికి, ఈ లోకములోనికి నీవు రావడానికి ఇన్ని కష్టాలు పడాలి ఉన్నాయి అని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించావు. ఆహా, అసలు ఏంటయ్యా నీ ప్రేమ? నన్ను ప్రేమించడానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నీకు ముందే తెలుసు, తెలిసి నన్ను ప్రేమించడానికి నీకున్న కారణం ఏమిటో అన్నా తెలియదు చిత్రం. అసలు నన్ను ప్రేమించడానికి నీకున్న కారణం ఏంటయ్యా? లోకంలో ఒక వ్యక్తిని ప్రేమించాలంటే
స్వార్థపూరితమైనటువంటి లోకంలో స్వార్థంతో ప్రేమిస్తారు. అదే వచ్చిన అంటాడు చూడండి మరొకటి, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. నా వంటి నరుడు ఎవరైనా మరొకరు నన్ను ప్రేమించాలంటే నా వలన ఏదైనా లాభం లేకపోతే ప్రేమించరు. ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం కదా లోకంలో. ఎంతోమంది ఒకరితో స్నేహం చేయాలంటే స్వార్థంతోనే స్నేహం చేస్తారు. స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో లాభాపేక్షతో ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి అసలు నీకు ఉన్న లాభం ఏంటయ్యా అడుగుతున్నాడు రచిత. నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమించాలంటే నా వలన లాభం కోరతాడు. నీ వంటి పుణ్యునికి అసలు నన్ను ప్రేమించడానికి ఏంటి కారణం? మరొక చరణం ఉంటుంది పాటలో, అన్నదమ్ములైన అక్క చెల్లెన్లైన కన్నా పితార్దులైనా నన్ను ఎన్నాడైనను ప్రేమించాలేరయ్యా అన్నా ప్రేమించినావు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరైనా సరే ప్రాణము పెట్టునంతగా ప్రేమించేవారు లేరు. అప్పుడప్పుడు ప్రయాణం బైకుల మీద వెళ్తా చూస్తూ ఉంటా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా అంటుంటారు. ఇదంతా తప్పు. ప్రేమించిన వాడు ప్రాణం ఇవ్వడు, ప్రేమించిన వాడు ప్రాణం తీస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో మనల్ని ప్రేమించినటువంటి ప్రభు తన ప్రాణమును మన కొరకు పెట్టాడు, రక్తమును చిందించాడు, రక్షకుడయ్యాడు, మనకు రక్షణ ఇచ్చాడు. కనుక ఇటు రక్షకుడైనటువంటి క్రీస్తుని, పాపిగా ఉండగానే నిన్ను ప్రేమించినటువంటి పరిశుద్ధుడు నీ పాపములు తన మీద వేసుకొని తాను పాపముగా చేయబడి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు. గనక ఇటు రక్షకుని నీ స్వరక్షకునిగా అంగీకరించి ఆయన ఎదుట మోకరించి నీ కొరకు అనుభవించినటువంటి శ్రమంతటిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, దోషము లేని నీవు నా కొరకు దోషివయ్యావు, నేరము చేయని నీవు నా కొరకు నేరస్తునిగా ఉన్నావు, నా పాపము నుండి నన్ను విడిపించి పరిశుద్ధినిగా మార్చావు, నేను నీ బిడ్డగా మారుతున్నానని ఒక్క నిమిషం ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఆయన నేను నీ స్వరక్షకునిగా తనను అంగీకరించు, నీ రాజ్యమునకు చేరతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.